హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ బీరకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని, కడాయిలోకి ఒక చెంచా వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసేసుకొని, ఇలా జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసేసి వీటిని ఫ్రై చేసేసి, ఇప్పుడు ముందుగా నేనైతే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగేసుకున్నానండి. వాటినైతే వేసేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక నేనైతే ముందుగానే బీరకాయల్ని సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా బీరకాయల్ని కూడా ఇందులోకి వేసేసి 2 నిమిషాల పాటు అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి మరో 2 నిమిషాల పాటు అన్నిటిని బాగా ఉప్పు, పసుపు కొంచెం పట్టే వరకు ముక్కలన్నీ మెత్తబడే వరకు ఫ్రై చేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత అలా కలిపేసి ఇందులోకి రుచికి తగినంత కారాన్ని కూడా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గరం మసాలా అండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తే చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటుంది. కంపల్సరీ వేయండి. ఇలా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక టమోటాను సన్నగా తరిగేసి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఇలా అంతా ఫ్రై చేశాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ చాలండి. ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఇలా వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఫ్రై రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్.